సాహిత్యంలో ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన గొప్ప కళి కాళోజీ అని పలువురు కవులు అభిప్రాయపడ్డారు. మంజీరా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్చమైన తెలంగాణ భాషలో కవిత్వాన్ని వెలువరించి ఎంతో మంది తెలంగాణ కవులకు కాళోజీ మార్గనిర్దేశకుడయ్యాడని వక్తలు అభిప్రాయపడ్డారు. కవిత్వం అంటే సన్మానాలకు, సత్కారాల కోసం కాదని ప్రజల కోసమని నిరూపించిన గొప్ప కవి కాళోజీ అని తెలిపారు. కష్టజీవికి ఇరువైపులా నిలబడేవాడే నిజమైన కవి అన్న వాక్యానికి తన రచనల ద్వారా, ఆచరణ ద్వారా నిరూపించిన కవిగా కాళోజీ పేరు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. ధిక్కార స్వరానికి, సాహిత్యానికి కాళోజీ చిరునామా అని తెలిపారు. ప్రజా కవి అనే పేరుకు నిజమైన నిలువుటద్దంలా కాళోజీ జీవితం, సాహిత్యం, ఆచరణ అని, అలాంటి కాళోజీ పేరిట సిద్దిపేటలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని, సిద్దిపేటలో కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా మంత్రి హరీష్ రావును కోరాలని సమావేశం ఈ సందర్భంగా తీర్మానించింది. ప్రసంగాల మాలల బరువు, నీ రచనలు యాదులు నిత్య స్మరణ, గతం వీపు కళ్ళతో గోక్కుంటే నిర్మోహమాటం, నిక్కచ్చితనం, నిరాడంబరత్వం, అడుగేళ్లా కలగలిపిన నిండైన విగ్రహం కాళోజీ. నిర్మోహమాటం, నిక్కచ్చితనం, నిరాడంబరత్వం, అడుగేళ్లా కలగలిపిన నిండైన విగ్రహం కాళోజీ. తెలంగాణ ఆరని దీపంలా వెలగాలని, తెలంగాణ ఆరని దీపంలా వెలగాలని ఉద్యమాలతో చిందించావు నెత్తురు చెమట. రాజకీయ వ్యంగ్యం నీ పలుకుబడు, పదవులు నీకు వేసుకున్న చెప్పులు. నిండు సభల్లో నీ కంఠం నిప్పుల గణం, నువ్వు నిటారుగా నిలబడిన నిజాయితీ. హింస కంటే ప్రమాదం రాజ్యహింస, పరికి కంప దున్మాడాలన్నావు. హింస కంటే ప్రమాదం రాజ్యహింస, పరికి కంప దున్మాడాలన్నావు. జాతి పదాల నీ గొడవ, జాతికే వన్నెల హువ్వ. గ్రంథాలయోద్యమం నీ ఆస్థానం, పాలకపక్షంలో ఉన్న ఎన్నడూ ప్రతిపక్షానివే. ఆధిపత్యాలను నిలదీసిన కలేజావి. నీ బాటలో సాగిపోతేనే మనిషి బతుకు, ఆగిపోతే అన్నీ కోల్పోయిన అంత్యక్రియలు.